నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్. ఆయన చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీచర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి నారాయణ, లంకరాజు, రూరల్ ప్రెసిడెంట్ నాగరాజు, కార్యదర్శి శ్రీనివాస్, టౌన్ అధ్యక్షులు, సెక్రటరీలు, జనసేన నాయకులు పాలూరు వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఆయన ఇస్తారు, ఎమ్మెల్యే గారు ఇస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగోన గ్రామంలో ముక్కోట ఏకాదశి సందర్భంగా జరిగిన వేడుకల్లో భాగంగా ఈ రోజు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యేను సాల్వాతో ఎన్వీఆర్ ఆసుపత్రి చైర్మన్ నూకల వెంకటరత్నం అలియాస్ బుల్లియా సత్కరించారు. అంతకుముందు జబర్దస్త్ టీం చేసిన సందడి గ్రామస్తులను ఎంతగానో అలరించింది. అనంతరం జబర్దస్త్ ఆది, రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ తదితర టీంకు బుల్లియా సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఆసుపత్రి వైద్యులు నూకల దుర్గా, సీఈఓ ప్రశాంత్, జనసేన నాయకులు ఆరుగోన గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా ఈవెంట్లకు వెళ్తుంటాం, కానీ జనరల్గా ఈవెంట్లు చేసేసి ఇంక మన పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఈరోజు మన బుల్లయ్య గారు ఈరోజు ఈ విధంగా ఇలాంటి ఘనమైన సన్మానం చేయటం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఇంతమంది ఇక్కడ హాజరయ్యారంటే దానికి కారణం ఈరోజు ఎన్డీకే బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈవెంట్ ఇంత సక్సెస్ అయినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఇంతమంది ఎంటర్టైన్మెంట్ అయ్యారు, అలాగే బుల్లయ్య గారి ద్వారా కొన్ని మంచి విషయాలు కూడా తెలుసుకున్నారు. అలాగే ఇక్కడ ఎటువంటి మంచి కార్యక్రమాలు జరగాలన్నా ఇదిగో మీకంటూ తోడుగా వీళ్ళందరూ ఉన్నారనేది ఈరోజు నాకు తెలిసింది. అలాగే మళ్ళీ మర్చిపోకండి, మన ఎన్వీఆర్ ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్, అది కూడా దాంతో కూడా ఎంతో మందికి ఇలాంటి ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వడానికి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఆ హాస్పిటల్ మన దుర్గా గారు, ఆవిడ కూడా బాగా చదువుకున్న ఆవిడ, ఎంబీబీఎస్ అన్ని చదివి వచ్చారు. కాబట్టి అక్కడ డాక్టర్లు కానీ వాళ్ళ సౌకర్యం కానీ అంతా చాలా బాగుంటుంది. సో అది కూడా మీరు అందరూ ఒకసారి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మనకు అలాంటి హాస్పిటల్ కూడా ఒకటి ఉందని మీరు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ 2026 సంవత్సరం ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే స్టేజ్ కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా బాగా కలిసి రావాలని, మీరందరూ అనుకున్నది సాధించి వృత్తిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడి కట్టాను. మొదటి భూమి బుల్లి గారి చేతుల మీద మా గుడికి, వినాయక గుడికి జరిగింది. ఆ తర్వాత నా సొంత డబ్బులు 3 లక్షలు, బయట ఎలాంటి బుల్లి గారు లాంటి వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి గుడి కట్టాను. మరి బోని చేసిన బుల్లి గారు చెయ్యి చాలా మంచిది. గుడి అన్నా దేవుడు అన్నా నిజంగా బుల్లి గారు నేనున్నాను రాజుగారు అని చెప్పేసి నాకు ఫస్ట్ 10,016 రూపాయలు పంపించాడు మహానుభావుడు. మా విఘ్నేశ్వర స్వామి, ఆయన కుటుంబాన్ని, మా డాక్టర్ అమ్మ గారు, దుర్గమ్మ గారు, మా ఫస్ట్ నుంచే హాస్పిటల్ ఓపెనింగ్ కూడా మేము వెళ్ళాం. అలాగే మా ఊరు అల్లుడు గారు, బుల్లి గారు అల్లుడు గారు, పడాల గారు, వాళ్ళ ఇంటి పేరు మధు గారు, వారంతా కుటుంబం అంతా ఆంజనేయ స్వామి, ఆ తల్లి దుర్గమ్మ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీరు కామేశ్వరి మీడియా దినదినాభివృద్ధి చెందాలని, అలాగే ఆది గారు వీరంతా కూడా టీం మరి మంచి సినిమాల్లో నటించాలని చెప్పేసి ఆ దేవుడిని కోరుకుంటూ ఆది గారి చిరు సత్కారం తీసుకుంటాం. రెండోసారి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మంత్రి రామరాజు తొలిసారి ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు వలవల బాబ్జీ, తెలుగుదేశం నాయకులు సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు సాల్వాలు వేసి సత్కరించారు. కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక చైతన్యం కలిగింది. మాకు ఈ పెన్షన్ నేను ఇప్పుడు దాదాపు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చూశాను. నేను ఎవరు అడిగినా కుటుంబానికి ఒక ఆధారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ
ఆయన చేసిన మంచి పని వల్ల మరి 4,000 రూపాయలు మరి మాకు పెన్షన్ వస్తుంది అని వృద్ధాప్య పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ, అలాగే వికలాంగులు ఉంటే వాళ్ళు 6,000 రూపాయలు మాకు వస్తుంది. దీనివల్ల మేము ఏ ఇబ్బంది లేకోకుండా కుటుంబాన్ని నడుపుకుంటున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన చాలా మంచి కార్యక్రమంలో, పెద్ద కార్యక్రమంలో మొదటి కార్యక్రమంగా భావిస్తున్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కంచుకోటైన మరి ఈ 25వ వార్డు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏ కార్యక్రమం అయినా సరే మరి తక్షణం చేయవలసిన బాధ్యత నాయకులుగా మా మీద ఉంది, మా నాయకుల మీద ఉంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం ఈరోజు కోరిమిల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మిత్రులు, గౌరవనీయులు, మాజీ ఎమ్మెల్యే, ఏపీఐసిసి చైర్మన్, అలాగే రెండోసారి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమింపబడిన మన ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డ మరి రామరాజు గారు, అలాగే సెక్రటరీగా ఎన్నికైన పెతాని మోహన్ రావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి మరి కోరిమిల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, అలాగే మండల తెలుగుదేశం పార్టీ, అలాగే ఈ కార్యాలయ స్టాఫ్ సెక్రటరీ గారు, విఆర్ఓ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 రూపాయలకు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. మనం ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళలో మరి మారుమోగిపోయే నినాదం ఏంటంటే, మాకు ఈవేళ మా పోషణకి లోటు లేకుండా ఉంది, మా మందులకి ఇబ్బంది లేకుండా ఉంది, మాకు రేషన్ బియ్యం వస్తున్నాయి, అలాగే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరి మీద ఆధారపడుకోకుండా ఈవేళ మరి బతకగలుగుతున్నాం అన్న ఒపీనియన్ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంది. పెన్షన్ తీసుకునే ప్రతి వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, అలాగే వికలాంగు పెన్షన్ కానీ, మరి ఈవేళ డయాలసిస్ చేసుకునే మరి కిడ్నీ బాధితుల పెన్షన్ కానీ, మరి ఇవన్నీ కూడా మరి అలాగే బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకు కానీ దాదాపు 4,000 నుంచి 15,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే అది కూటమి ప్రభుత్వం. ఈవేళ నిన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, 53,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ కార్యక్రమానికి ఖర్చు అవుతుందని చెప్పి. అంటే ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని మరి రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకి ఆదుకోవాలని, వితంతువుల్ని ఆదుకోవాలని, అలాగే వికలాంగులను ఆదుకోవాలని, బెడ్ రీడింగ్ ఉన్న పేషెంట్లను అందరినీ ఆదుకోవాలని, ఇలాగా ఇన్ని కార్యక్రమాలు దీనివల్ల లబ్ధి పొందడం జరుగుతుంది. దానికోసం ఎంతైనా చేయడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఈవేళ మిత్రులు గౌరవనీయులు రామరాజు గారు, మరి సీనియర్ నాయకులు పెతాని మోహన్ రావు గారు, ఆయన కూడా మరి పార్టీ కోసం మరి ఎన్నో కష్టాలు అనుభవించిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి వేళ జిల్లా సెక్రటరీగా ఇవ్వడం అనేది బీసీలకి అండాదండాగా ఉండే జిల్లాగా పేరొందిన మన పశ్చిమ గోదావరి జిల్లాకి మరి పెతాని మోహన్ రావు గారు కూడా రామరాజు గారికి చేదోడు వాదోడుగా ఉండి పార్టీని బలోపేతం చేయడం, అలాగే క్రమశిక్షణగా తీసుకెళ్లడంలో సక్సెస్ఫుల్గా నడుస్తారని, ఈ టీం వర్క్ బాగుంటుందని చెప్పి భావించుకుంటూ రామరాజు గారు మరిన్ని ఉన్నతమైన పదవులు ఆయనకి భవిష్యత్తులో రావాలని, ఆయన నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ లీడర్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు,
ఒక్కళ్ళకి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళలో కూడా రామరాజు గారి నిబద్ధత. ఈవేళ ఏ కార్యక్రమం ఎక్కడ పెట్టినా సరే పార్కింగ్ ప్లేస్ ఇవ్వాలి అని అంటే దానికి రామరాజు గారిని ముందు పంపేస్తారు. ఆ కార్యక్రమం మొత్తం పూర్తయ్యేదాకా మరి అక్కడి నుంచి కదలకోకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి రామరాజు గారికి ఉంది. అలాంటి నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, లోకేష్ బాబు గారి దృష్టిలోను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు చువ్వలపాలెం శ్రీదేవి పొంత దర్శిపర్ రోడ్డుకు 49 లక్షల వ్యయంతో సీసీ రోడ్, బీటీ రోడ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ వీప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పాలూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు నిర్మాణం, నాణ్యత అంశాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పుల్లాబాబి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కారం చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్నారని, గిట్టని వారు అభివృద్ధిని ఓర్వలేక అనేక మాటలు మాట్లాడుతున్నారని, అది సరికాదని, బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో పాలూరు వెంకటేశ్వరరావు, పాలూరు బోరయ్య, చెల్లారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జోలపాలెం శ్రీదేవి పొంత అలాగే దర్శపూరు మీదుగా 49 లక్షల వ్యయంతో సీసీ రోడ్ కమ్ బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా సంక్రాంతి వాతావరణం ముందే నెలకొల్పేలాగా మా శాసనసభ్యులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా నియోజకవర్గం అంతా పండగ వాతావరణం నెలకొల్పేలాగా ప్రతి రోడ్డు వేయించడం, అలాగే దగ్గరుండి ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. ఇప్పుడు మన తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్, హైవే రోడ్డు అయితే కనుక, లింక్ రోడ్లు అయితే కనుక ప్రతిదీ పండగలోపు అందరికీ బయట నుంచి వచ్చే వాళ్ళకి మనకు కూడా సంక్రాంతి వాతావరణం కనపడేలాగా రూపుదిద్దారు. అలాగే ఇప్పుడు ఇక్కడ శ్రీదేవి పొంత వాసులు ఇక్కడ పని మొదలెట్టగానే ఇక్కడ ఇంతకాలం మమ్మల్ని ఎవరైనా పట్టించుకోలేదు, కానీ మేము ఒక్కసారి అడగగానే మాకు ఎమ్మెల్యే గారు ఇంత మంచి పని చేస్తారని మేము అనుకోలేదు అని అనడం ఇక్కడ మేము విన్నాం. అలాగే మన శాసనసభ్యులకి మన సమస్య ఏది చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన 555 రోజులు ప్రతిరోజు ప్రతి గడపకి తిరిగి ప్రతి సమస్యను ఆయన తెలుసుకుని ఆయన మనలో పెట్టుకున్నారు. ఏ సమస్య అయినా మనం వెళితే పలాందుకుని సమస్య కదా అని చెప్పడం, ఆయనే ఆ సమస్యను తీర్చడం కూడా జరుగుతుంది. అలాంటి నాయకత్వంలో మేము పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2029 కల్లా రాష్ట్రాన్ని దేశంలోని నెంబర్ 1 స్థానంలో నిలపడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలకు అనేక పథకాల ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. తల్లికి వందనం పథకంతో 10,090 కోట్లు 67.27 లక్షల మందికి విద్యార్థులకు అందించారన్నారు. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి దీనికి గాను 1144 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అదేవిధంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. అన్నదాత సుఖీబా పథకంతో 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారన్నారు. దీపం పథకంతో 3 సిలిండర్లు ఇవ్వడం, ఎన్టీఆర్ భరోసా పథకంతో నెలకు 2,750 కోట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు దాదాపు 50,000 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టారన్నారు. మత్స్యకార భరోసాతో ఏడాదికి 20,000 చొప్పున 1.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. నేతన్నలకు ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 ఇవ్వడం, అన్నా క్యాంటీన్లు నిర్వహించడం, గీత కార్మికులకు 10% మద్యం షాపులు కేటాయింపు, వివాదాలకు తావులేకుండా ఎస్సీ వర్గీకరణ చేయడం, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ఈ ఏడాది మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. రాష్ట్రంలోని మాస్టర్లకు నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం, అలాగే ఇమాములకు 10,000, మౌజాన్లకు 5,000, పురోహితులకు 15,000తో పాటు ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు 25,000 వేతనాలు పెంపు చేశారన్నారు. జూనియర్ లాయర్లకు 10,000 గౌరవ వేతనం ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం 7 మాసాలు అవుతా ఉంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 7 మాసాల్లో సాధించిన ఘన విజయాలన్నీ కూడా మరి ఈవేళ ఒక ప్రెస్ మీట్ ద్వారా మరి పార్టీ ప్రజలందరికీ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ ఏదైతే సూపర్ 6 పథకం సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారో ప్రజలంతా, దానికి సంబంధించిన కొన్ని విషయాలు
మీకు ప్రెస్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తల్లికి వందనం ద్వారా 10,000 కోట్ల రూపాయలు మరి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా లబ్ధిదారులకి, అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా వేయడం జరిగింది. అలాగే ఏదైతే వాగ్దానం చేసామో పెన్షన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం ఒకటి, 2 వికలాంగ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం, అలాగే గతంలో 6,000 ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మరి కిడ్నీ బాధితులకి 10,000 రూపాయలు, అలాగే బెడ్ రీడింగ్ ఉన్న వ్యక్తులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజల్లో మరి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పథకాలుగా చెప్పక తప్పదు. అలాగే స్త్రీ శక్తి పేరుతోటి మరి దాదాపుగా మరి ఎవరికి కూడా స్త్రీలందరికీ కూడా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 2,684 కోట్ల రూపాయలు ఈ పథకం కింద వెచ్చించడం జరిగింది. పంచాయతీరాజ్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కేంద్రం దగ్గర నుంచి దాదాపుగా 2,200 కోట్లు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి కూడా మరి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి పూర్తిగా వెచ్చించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పీపీసీ విధానంలో పేద విద్యార్థులకి అదనంగా 110 వైద్య విద్య సీట్లు పెంచడం జరుగుతూ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థ పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం జరుగుతుంది. అడవి తల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4G నెట్వర్క్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. 100 రోజుల్లోనే అంద్రీనేవా కాలువ విస్తరణ, చెరువులు, ప్రాజెక్టులు నింపి రాయలసీమకు మరి సాగునీరు సమర్థవంతంగా అమలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే సమర్థ నీటి నిర్వహణతో 6.8 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు 6.8 మీటర్లు పెరగడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28% పెరిగిన మూలధన వ్యయం. గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవన్తో డీజీ హెల్త్ కేర్, యూనివర్సిటీ హెల్త్ పాలసీ ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. అలాగే మరి మీ అందరికీ కూడా తెలుసు క్రైమ్ రేటు ఇదివరకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గి మరి ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం మరి కానిస్టేబుల్స్ 4,500 మంది కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇలాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అవసరాలకు అనుగుణంగా ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెన్షన్దారులు చాలా ఆనందంగా మరి ఇవాళ ఏదైతే రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో అలాగే ఖాళీ భూములన్నీ కూడా సస్యశ్యామలం చేసి ఇవాళ మన రాష్ట్రంలో అనేక ఖాళీ భూములు ఉన్నాయి. ఆ భూములు వ్యవసాయం చేసుకోవడానికి అడుగుగా మరి వాటర్ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను అన్నీ గట్టెక్కించే విధంగా నదులు అనుసంధానం చేసి వేళ మరి ఏదైతే కృష్ణా డెల్టాలో మరి
ఇది గతంలో చేసిన ప్రయోగం ఉంది. అది ఆవేళ పంపులు అన్నారు. ఏంటది ప్రాజెక్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం గురించి అనేక రకాలుగా విమర్శించిన పరిస్థితి. ఈవేళ అదే పట్టిసీమ ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా ఆ నీటి తోడడం జరిగింది. ఈవేళ కృష్ణా జిల్లాకి మరి ఈ నీరు వెళ్తే మన ఏదైతే శివారు ప్రాంతాలు, మన రాయలసీమ ప్రాంతాలు కొన్ని, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న శివారు ప్రాంతాల్లో మరి నరసరావుపేట ఈ ఏరియా, వినుకొండ ఏరియాకి కూడా వాటర్ వెళ్ళే విధంగా, నాగార్జున సాగర్ నుంచి వాటర్ వెళ్ళే విధంగా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కటి మరి ఈవేళ సమర్థవంతమైన మరి నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈవేళ మరి ఎంత చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇరిగేషన్ మరి ఈవేళ నెంబర్ 1గా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఏదైతే అచ్చెన్నాయుడు గారి సారథ్యంలో మరి రైతులకి ఇబ్బంది లేకోకుండా ఎప్పటికప్పుడు సమూలమైన మార్పులు తీసుకొస్తూ ఈవేళ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే మరి సివిల్ సప్లైస్ మరి రైతులకి 24 గంటల్లో డబ్బులు వేయించి మరి విప్లవాత్మకమైన మరి ఈవేళ హాస్టల్లో కానీ మరి ఎక్కడ మధ్యాహ్న భోజనం పథకం, సన్నబియ్యం ఏర్పాటు చేసి అన్నీ చేసుకుంటూ మరి ప్రజలకి చేరువయ్యే ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈవేళ ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొన్న పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు గారు, రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ స్వామి గారు, ఎస్సీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి గణపతి గారు, మరి ఈ మధ్యనే జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన మా సోదరిమణి విజయలక్ష్మి గారు, అలాగే మరో క్లస్టర్ ఇన్ఛార్జి జగన్నాథరాజు గారు, 6వ వార్డు ఇన్ఛార్జి దొడ్ల బాలాజీ గారు, మరి నాగేశ్వరరావు గారు, పట్టణ సెక్రటరీ శ్రీనివాస్ గారు, అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో శ్రీ ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారామ ఆంజనేయ స్వామివారి ఆలయంలో భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ దంపతులు, వైసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్టు నాగేంద్ర, కొట్టు సత్యనారాయణ కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలపై తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ పలు సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలన్నారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతిస్తారన్నారు. 11 గంటల తర్వాత ప్రధాన కూడల్లో చెక్పోస్టులు పెట్టామన్నారు. తాడేపల్లిగూడెంలో 10, తణుకులో 10 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే 2 లక్షల జరిమానా లేదా 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం నిషేధమన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో మాత్రమే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని కోరారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసులు నిర్వహిస్తే కేసు కట్టి జైలు పంపిస్తామని హెచ్చరించారు. ప్రధాన కూడల్లో డ్రోన్ కెమెరాతో నిఘా పెడుతున్నామని ధర్మవరపు విశ్వనాథ్ వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన ఆప్త మిత్రుడు మార్శెట్టి పోతురాజు ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టికి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యాక తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న నిరంతర కృషిని పోతురాజు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిలానే రాబోయే రోజుల్లోనూ మరింత అభివృద్ధి చేసి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా మార్శెట్టి పోతురాజు ఆకాంక్షించారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.